ఇక కాకినాడలో పర్యటించిన పవన్ కురసాల కన్నబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. కన్నబాబు కారణంగానే పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైందని అన్నారు. కన్నబాబు ద్వారంపూడి డ్రగ్స్ దందాను అంతం చేయడానికే పిఠాపురంలో పోటీ చేస్తున్నారని, వారిద్దరికీ నరకం చూపిస్తానని పవన్ అన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతా నలుగుతా ఉన్నాను అంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. అంటే ఈరోజు దశాబ్దంగా ఇంత నలుగుతా తిరుగుతా ఉన్నామంటే, ఒకరోజు మాట ఇచ్చాం 2008లో మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. 72 కోట్లు 73 కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. మేబీ నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు. కానీ వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే, నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి.